ఈ ఒక్క మసాలా దంచి మటన్ కర్రీలో వేస్తే ఒక్క ముక్క కూడా వదలకుండా తింటారు. బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వస్తే ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాలు వేసి ముద్దగా దంచి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న మసాలా, కరివేపాకు, టమాటాలు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, ఉప్పు వేసి కలుపుకొని మటన్ ముక్కలు కూడా వేసి అంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర, మటన్ మసాలా, జీలకర్ర పొడి కూడా వేసి ఒక్కసారి అంతా బాగా కలుపుకొని కర్రీలోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, కర్రీలోంచి ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు 2 కప్పుల వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి 7 నుంచి 8 విజిల్స్ రానివ్వాలి. లేదంటే మటన్ సరిగ్గా ఉడకదు. చివరిగా కొంచెం కొత్తిమీర వేసి 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్